హాయ్ అండి, కాకరకాయ కారం చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా సన్నగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు తిన్న వాళ్ళకి ఇలా కాకరకాయ పొడి చేసి పెట్టండి. అస్సలు తెలియదండి, చేదు కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. అలా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకొని సరే అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోండి. ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ స్పైసీ తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోండి. 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక మిక్సీ జార్లో తీసేసుకోండి. చల్లారినాక మిక్సీ జార్లో తీసేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు, సాల్టు, చింతపండు వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఇది కూడా వేసుకొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఇట్లే తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.